సంతోషిస్తాడు. అంత చక్కగా పాడుతూ ప్రభువును కనపరిచాం. సోదరుడు నవీన్ కూడా ఒక మంచి మాటను మనకు వినిపించాడు. ప్రభువు బల్ల ఎప్పుడు తీసుకోవాలి, తీసుకునే ముందు, తీసుకునే తర్వాత అనేటువంటి కొన్ని విషయాలు. రైట్, తను ఆలోచనలో వచ్చినటువంటి ఒక మాటని మన ముందర పెట్టాడు. ప్రభువు బల్ల బైబిల్ ఏం చెప్తుందంటే బేస్తవారం రోజు అన్నట్టుగా ఆయనకు ఆలోచనకు వచ్చింది అది. కానీ నేను ఒక చిన్న మాట నేను అన్నా, ప్రభువు బల్ల యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన సిలువ మరణానికి ముందు బేస్తవారం అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభువు బల్ల ఎప్పుడు చేశారు, ఎప్పుడు తీసుకున్నారో అపోస్తులు అంటే బైబిల్లో ఒక చిన్న మాట చూపించి నా ప్రసంగంలోకి వెళ్ళిపోతా. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తులు అంటే శిష్యులు ఎప్పుడు చేశారు ప్రభువు బల్ల, ఒక చిన్న మాట క్లారిటీ చూద్దాం. 2వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువు బల్ల గురించి మనం అందరం తెలుసుకోవలసిన అమూల్యమైన మాట. వారు మరియు ఇంకా తీస్తున్నారా, వారు ఏక మనస్కులై వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన ఆగదాం. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఇక్కడ రొట్టె విరిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడంట, ఫస్ట్ లైన్ చూడండి, మరియు వారు ఏక మనస్కులై. ప్రస్తుత ఆ పదం ఒకసారి చదివే వాళ్ళందరూ చదవండి. ఎప్పుడమ్మా? గురువారమా, శుక్రవారమా, శనివారమా లేదా ఆదివారమా? ప్రతిదినం అని ఎందుకు రాశారంటే అక్కడ వాళ్ళు కూడుకున్న ప్రతిసారి రొట్టె విరిచారు. అది లెక్క. ప్రభువు బల్లని లేదా మనం ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మనం ఎప్పుడు కూడుకుంటామో అప్పుడంతా తీసుకోవచ్చు. వాస్తవానికి కొన్ని చర్చిల్లో ఆదివారం తీసుకుంటారు. మంచిదే. మనం ఎందుకు నెలకు ఒకసారి తీసుకుంటామంటే ప్రతి ఆదివారం వచ్చే వాళ్ళు ఉంటారా? అందుకని నెలలో ఒక రోజుని కేటాయించుకొని మనం తీసుకుంటాం. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు, మనం కూడుకున్న దానికి సూచనగా. అంతేగాని బేస్తవారం అని, శుక్రవారం అని, శనివారం అని కాదు. ఇప్పుడు నేను ఈరోజు కొత్త, ఇంతవరకు నేను ఎప్పుడు ఇవ్వాల, ఈరోజు కొత్తగా చేడుమాల్లో ఆ కుటుంబానికి బల్ల ఇవ్వబోతున్నా. ఈరోజు చర్చి ఉంది అక్కడ, లేదు, ఇంట్లోనే బల్ల ఇవ్వబోతున్నా. కాబట్టి మనం ఎక్కడైతే కూడుకుంటామో అక్కడంతా కూడా ప్రభువు యొక్క బలలో మనం చెయ్యి ముంచవచ్చు అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. రైట్, చక్కగా ఇప్పుడు దాకా మనం పాటలు పాడాం, దేవుని స్తుతించాం, దేవుని గణపరిచాం, దేవుని ఆరాధన చేసాం. చాలా మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఒక చిన్న పాట పాడుకుందాం. 2 చరణాలు, ఒక పల్లవి, 2 చరణాలు. పల్లవి మాత్రం కూర్చొని పాడండి, చరణాలకు వచ్చేసరికి లేచి నిలబడుకొని పాడండి. రైట్, అందరం కలిసి పాట పాడదాం. అందరికి వచ్చిన పాట కలిసి సంతోషంగా పాడుతూ దేవుని స్తుతించి దేవుని కనపరుచుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనసారా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. అందరికి వచ్చిన పాటేగా కలిసి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకే, తండ్రి అందరూ పడదాం. శుభవేళ తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా తండ్రి దేవా, గట్టిగా తండ్రి దేవా, తండ్రి దేవా. ఎల్రోయి ఎల్రోయి
నన్నిలా చూచువాడా ఎల్రోయి, నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా ఎల్రోయి. పాడాలా నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన. తండ్రి దేవా అనుకునే వాళ్ళు కూడా తండ్రి దేవా, తండ్రి దేవా. ఇంకొక చరణం మనసారా. స్తుతులకు పాత్రుడైన దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, మనసారా స్తుతించి కనబరదాం. గ్లోరీ గ్లోరీ. యెహోవా షాలో శాంతిని నొసగువాడా, యెహోవా షాలో శాంతిని నొసగువాడా, యెహోవా షాలో శాంతిని నొసగు, యెహోవా షాలో. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవానికేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యారండి. తండ్రి దేవా, ఓ తండ్రి దేవా, తండ్రి దేవా. పాడండి. తండ్రి దేవా నీకేనయ్యానండి. తండ్రి దేవా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా, ఓ తండ్రి దేవా, ఓ తండ్రి దేవా, ఓ తండ్రి దేవా. నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి. ప్రార్థన చేద్దాం. అలాగే నిలబడుకుని మనసారా ఆకాశమందున్నటువంటి దేవుడు ప్రభువా మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి అని, ప్రభువా మీరే మమ్మల్ని స్థిరపరచాలని విశ్వాసం ఉంచి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. పాస్టర్ ప్రార్థన చేస్తాం. హల్లెలూయా.
ఆమేన్. హల్లెలూయా. ఫోన్లు ఉంటే దయచేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. కొంతసేపు దేవుని మాటలు మీరు వినాలని మనం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, సైలెన్స్ వైబ్రేషన్ ఏమి వద్దండి ప్లీజ్, వాక్యం కంటే ఎక్కువ ఏది కాదు, తిరగకుండా ఆశీర్వాదం అయ్యేదాకా ప్రభు సన్నిధిలో కనిపెట్టండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32, 33, 34 3 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32, 33, 34 3 వచనాలు చదువుకుందాం. ఒక్కొక్క వచనం ఒక్కొక్కరు చదవండి. ప్రారంభించండి. ఇతను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుట సమయం చాలదు. 33వ వచనం ఇంకొకరు. సింహముల నోళ్ళను మూసిరి. 34 ఇంకొకరు. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గనుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా స్తుతించే మంచి భాగ్యాన్ని ఇచ్చారు, నీ మందిరంలో ఆరాధించే అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ దినమందు విశ్వాస వీరుల జాబితాలో నుంచి అయ్యా ఒక విశ్వాస యోధుడిని మేము చూడబోతున్నాం ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాము. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును అనుగ్రహించండి ప్రభా. మాట్లాడేది మీరే. మాట్లాడుతూ ఉన్నప్పుడు మాలో ఉన్నటువంటి లోపాలను ఏదైనా కనిపించినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి ప్రభా, నీకు స్తోత్రం. వాటిని దిద్దుకోవాలి ప్రభా, నీకు స్తోత్రం. అటువంటి మంచి మనస్సును, కృపను మీరు మాకు అనుగ్రహించమని, కూడి వచ్చిన బిడలను, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. చక్కగా అందరూ కూర్చున్నానా? లేచి తిరగబాగున్నానా? మొట్టమొదటిసారిగా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బల్ల కార్యక్రమానికి, ఆరాధన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనసారా వందనాలు చెల్లిస్తున్నాను. బయట ఉండేవాళ్ళు కూడా లోపలికి రండి. మీరు బయట తిరిగేదానికి చర్చి కాడికి రావాల్సిన అవసరం లేదు కదా. రండి, లోపల రండి. పిల్లల్ని దయచేసి అరవకుండా చాలా చక్కగా మీరందరూ దేవుని వాక్యం కొరకు కనిపెట్టాలని మనం చేస్తున్నాం. మనం 3 రెఫరెన్సులు చదువుకున్నాం, 3 వాక్యాలు, వచనాలు చదువుకున్నాం. చెప్తారా ఎక్కడ మనం చదువుకున్నాము? దేంతో నుంచి చదువుకున్నాము? హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 32, 33, 34. నాన్న బాగా వినండి. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక అనేటువంటి ఒక పత్రిక, ఆ పత్రికలో 11వ అధ్యాయం చాలా అమూల్యమైన అధ్యాయం, చాలా విలువైన అధ్యాయం. క్రైస్తవునికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ అధ్యాయం గురించినటువంటి ఆలోచన ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా ఉంది. అంటే ఎవరెవరు విశ్వాసము కలిగిన వాళ్ళు, ఎలాంటి విశ్వాసము కలిగిన వాళ్ళు, విశ్వాసము ద్వారా జరిగినటువంటి కార్యాలు, ఏమేమి కార్యాలు, ఈ లిస్ట్ అంతా ఉంది. ఎక్కడ? ఈ 11వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా జరిగినటువంటి కార్యాలలో కొన్ని కార్యాలు మనం చదువుకున్నాం. అక్కడ చూడండి, 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా, చదవగలిగిన వాళ్ళందరూ నాతో పాటు ఒకేసారి ప్రారంభించండి. వారు విశ్వాసము ద్వారా, చదవండి. రాజ్ 34
బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి ఉండి అన్యుల సేనలను పారదురు. విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళల్లో నేను ఒక్క విశ్వాస వీరుడిని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని నేను అనుకుంటున్నా. ఒక్క విశ్వాస వీరుడు, ఆయన పేరును మనం చూద్దాం. 32వ వచనం స్టార్ట్ చేయండి. 32వ వచనాన్ని స్టార్ట్ చేయండి. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. ఇదిగో ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లో నుంచి నేను ఒక్క విశ్వాస వీరుడిని మీకు చూపిస్తున్నా. ఆ విశ్వాస వీరుడు ఎవరంటే ఆయన పేరు బారాకు. చెప్పండి, ఆయన పేరు బారాకు. ఈరోజు మనం దేవుని వాక్యంలో, ప్రభు బల్లారాధనలో మనం ధ్యానం చేయబోతున్నటువంటి వ్యక్తి ఒక విశ్వాస వీరుడు. విశ్వాస వీరుల జాబితాలో ఈయన పేరు రాయబడి ఉంది. ఆ విశ్వాస వీరుడి యొక్క పేరేంటంటే బారాకు. ఒకసారి చెప్పండి నాతో పాటు. ఏం పేరు? కోరాక గిరాక అనబాకండి. బారాకు. రా తీసేసి లా పెట్టండి. బారాకులో రా తీసేసి లా పెట్టండి. బాలాకు. బాలాక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్లో. బాలాక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయన రాజు. మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ బాలాక్ ఎవరంటే ఇశ్రాయేలుని శపించాలని బిలాముని రమ్మన్నాడే శపించేదానికి. ఆ రాజు ఎవరు? బిలాముని పిలవనంపించిన రాజు ఎవరు? బాలాకు. నేను బాలాకు గురించి చెప్పడం లేదండోయ్. నేను ఈరోజు చెప్పాలనుకున్న విశ్వాస వీరుడు ఎవరంటే బారాకు. ప్రియులరా గమనించండి, బారాకులో మనము నేర్చుకోవాల్సినటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసమైనటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. నేను అందుకనే బారాకుని, ఆయన జీవితాన్ని చదివి ధ్యానం చేసి ఈ రోజున సంఘానికి బారాకు జీవితంలో నుంచి అమూల్యమైన 3 పాఠాలు మీకు నేను చెప్పబోతున్నా. ఈ 3 గుణలక్షణాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చెప్తున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ బారాకులో ఉండేటువంటి లక్షణాలు ప్రతి ఒక్కరము కలిగి ఉండాలా. ఇంతకీ ఎక్కడున్నాడు ఈ బారాకు? ఏంటి పరిస్థితి అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం అనే ఒక గ్రంథం ఉంటుంది. ఒకసారి రండి, అక్కడికి రండి. న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది చూడండి. 201వ పేజీ. 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో బారాకు వ్యక్తి మనకు కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఈ వ్యక్తి మనకు కనబడతాడు. నాన్న బాగా వినండిరా. న్యాయాధిపతులు, దేవుడు న్యాయాధిపతులని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు గొడవలు వేసుకోవడం, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఉండడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు. ఈ న్యాయాధిపతుల్లో 15 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. బాగా వినాలి. న్యాయాధిపతులు ఎంతమంది? 15 మంది న్యాయాధిపతులు. ఈ 15 మందిలో ఒక్క న్యాయాధిపతి స్త్రీ, లేడీ. ఆమె పేరు దెబోరా. ఒకసారి చెప్పండి, ఆమె పేరు. పేర్లు పెట్టుకుంటారు కదా కొంతమంది, పేరు దెబోరా. దెబోరా అనే స్త్రీ న్యాయాధిపతి. ఈమంట సరళ వృక్షం కింద కూర్చొని న్యాయం తీరుస్తుందంట ప్రజలకి. అంటే అమ్మా పలానోడు నా మీద గొడవకు వచ్చాడమ్మా, అమ్మా పలానోడు నీ విధంగా అడిగాడమ్మా, ఇదిగో పలానోడు నా ఆస్తి తీసుకున్నాడమ్మా, పలానోడుతో నాకు గొడవ ఉందమ్మా అమ్మా అని దెబోరాని అడిగితే దెబోరా ఏం చేస్తుందంటే, సరే రండి మీకు న్యాయం తీరుస్తా. ఎక్కడికి రావాలా? సరళ వృక్షం కిందకి రావాలా.
అక్కడికి వస్తే ఆమె కూర్చొని న్యాయం తీరుస్తుందంట. ఈ సరళ వృక్షం క్రిందకే ఎందుకు వచ్చింది అని అంటే, ఇది పచ్చగా ఉండే చెట్టు, రెండవది ఇది చాలా చల్లదనం ఇచ్చే చెట్టు అంట. అందుకని సరళ వృక్షం కింద కూర్చొని న్యాయం తీరుస్తుంది దెబోరా. ఈ దెబోరా కాలంలో ఉన్న విశ్వాస వీరుడే బారాకు. స్తోత్రం చెప్పండి, మనసారా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, బారాకు ఎవరి కాలంలో ఉండేవాడు? ప్రవక్త అయిన దెబోరా కాలంలో బారాకు ఉండేవాడు. ఇక బారాకు గురించి, అతని జీవితాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాల గురించి మనం ధ్యానం చేస్తూ వద్దాం. ఒకసారి 4వ అధ్యాయానికి రండి. 1-2 వచనాలు చదువుదాం. 1-2 వచనాలు. చదువు. ఆగదాం నాన్న, బాగా వినండిరా. ఇక్కడ రాసిన ఒక మాటను మీరు గమనించండి. 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. దేవుడికి కోపం తెప్పించేటువంటి కొన్ని పనులు ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి ప్రజలే, దేవుని సొత్తే, దేవుని జనాంగమే. దేవుని సొత్తు అయినా సరే దేవునికి కోపం వచ్చే పనులు చేస్తూ ఉంటారు. మీరు గమనించండి, మనం ఆలోచన చేస్తే మనకు ఇష్టమైన వాళ్ళే కొన్నిసార్లు ఇష్టం లేని పనులు చేయరా? ఇప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు నీకు ఇష్టం లేని పనులు చేయరా? అలాగే దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలే ఇష్టం లేనటువంటి పనులు చేస్తారు. చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు. అరే నా మాట వినరా మీరు అని శిక్షిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని తప్పులు చేస్తూ ఉంటే దేవుడు తీసుకుపోయి ఒక్కొక్కరి చేతులు వాళ్ళని పెట్టేస్తూ ఉంటారు. ఇదిగో వీళ్ళు నా మాట వినలేదు కాబట్టి, ఇదిగో మీ చేతికి వీళ్ళని అప్పగిస్తున్నాను కాబట్టి మీరేం చేస్తారంటే వీళ్ళని శ్రమ పెట్టండి, బాధ పెట్టండి. ఆ శ్రమలో బాధలో చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి ప్రభువా అంట వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గర నుంచి నేను వాళ్ళని తీసుకుంటా. చూడండి దేవుని యొక్క ఆలోచన. అట్టే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దృష్టికి దోషులైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే కనాను రాజైన, అదేనా 2వ వచనం చూడండి, కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అంటే కనానీయులకి దేవుడు ఇచ్చేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందన్నా? అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు ఎవరి చేతిలో పెట్టేశాడు వాళ్ళని? కనాను రాజైన యాబీని చేతిలో పెట్టేశాడు. అంటే కనానీయులకి అప్పగించేశాడు. కనానీయులు టార్చర్ పెడుతున్నారు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఎప్పుడు దాకా టార్చర్ పెట్టారో తెలుసా? 3వ వచనం చూడండి. 3వ వచనం. ఎన్ని సంవత్సరాలంట? 20 సంవత్సరాలు బాధ పెట్టారంట ఇశ్రాయేలు ప్రజల్ని. ఎవరో? కనానీయులు. 20 సంవత్సరాలు ఆడుకున్నారు వాళ్ళతో. ఇంతకీ ఇశ్రాయేలు ప్రజల్ని కనానీయుల చేతులకి దేవుడు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి? దేవుని నీళ్ళు అరే దేవుని దృష్టికి దోషులైపోయినారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని 20 సంవత్సరాలు కనానీయుల చేతుల్లో పెట్టేస్తే ఈ 20 సంవత్సరాలు కబడ్డీ ఆడుకున్నారు కనానీయులు. 20 సంవత్సరాలు ముగింపులో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? దేవుడు గుర్తొచ్చాడు. ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? అంతా అయిపోయినప్పుడు గుర్తొస్తాడు. ఇంకేముందలే అన్నప్పుడు గుర్తొస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి గుర్తొచ్చినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా 20 సంవత్సరాలు మేము నలిగిపోతున్నామయ్యా. ఈ కనాను రాజు, ఆయన పేరు చెప్పండి, ఈ యాబీని చేతిలో నువ్వు పెట్టేసావయ్యా. ఈ యాబీను మమ్మల్ని ఇంకొకరి చేతిలో పెట్టారు. ఓడి పేరు సీసేరా సైన్యాధికారి. ఈ సీసేరా మాతో ఆడుకుంటున్నాడయ్యా. అయ్యా మా పరిస్థితిని గమనించయ్యా అని ప్రార్థన చేస్తే దయామయుడైనటువంటి దేవుడు ఏం చేశాడంటే ప్రవక్త అయిన దెబోరాకి చెప్పాడు,
దెబోరా, అక్కడ నా ప్రజలు ఏడుస్తున్నారు, అక్కడ నా ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి నీకు చెప్తున్నా, నీవు ఒక వ్యక్తిని పంపించి ఇదిగో ఆ కనానీయుల చేతిలో ఉన్నటువంటి నా సొత్తు అయినటువంటి ప్రజలను బయటికి తీసుకురా, పంపించి ఒక మనిషిని అని దెబోరాకు చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు దెబోరా అంటే దేవుడు చెప్పాడు కదా దెబోరాక ప్రజలను తీసుకురమ్మని. ఇప్పుడు దెబోరా ఆ ప్రజలను బయటికి తీసుకువచ్చేదానికి ఒక మనిషిని ఎన్నుకునింది, ఒక మనిషిని పంపిస్తుంది. ఆ మనిషే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న బారాకు. స్తోత్రం చెప్పండి. ఆ వచనాలు చదవండి. 4వ అధ్యాయం 6-7 వచనాలు. 4వ అధ్యాయం 6-7 వచనాలు. 4వ అధ్యాయం 6-7 వచనాలు. బారాకును పిలవనంపించి జెబోనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎదుగు రప్పించుము. దేవునికి స్తోత్రం. దెబోరా పిలవనంపించి బారాకును పిలవనంపించి బారాకు చెప్తుంది, బారాకు నువ్వు 10,000 మందిని తీసుకొని ఇదిగో పోయి ఇశ్రాయేలు ప్రజల్ని కనానీయుల చేతిలో నుంచి నువ్వు బయటికి తీసుకొని రా అని చెప్తుంది. ఎంతమందిని తీసుకుపోవాలంట? ఉన్నారా? మనసు ఎక్కడో పెట్టున్నారా? ఉన్నారా? ఇక్కడ ఉండే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీకు చరిత్ర అర్థం కాదా? అర్థమయ్యేటట్టే చెప్తున్నానుగా. నా ప్రార్థన అదే, ప్రభా నేను వాక్యం చెప్తే అందరికి అర్థం కావాలని నా ప్రార్థన. మీకు అర్థం కావడం లేదు అని అంటే నా ప్రార్థన ఇంకా ఫలించలేదు అని. అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు దెబోరా అనే ప్రవక్తకి చెప్పాడు, కనానీయుల చేతిలో నుంచి నా ప్రజలను విడిపించి తీసుకురమ్మని. ఇప్పుడు దెబోరా ఆ పని ఎవరికి చెప్పింది? బారాకు చెప్పింది. బారాకుని పిలవనంపించి, అయ్యా నువ్వు 10,000 మందిని తీసుకొని ఇదిగో నువ్వు పోయేసి ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొని రా అని చెప్పింది. బారాకు చేతిలో యుద్ధాన్ని పెడుతుంది, బారాకు చేతిలో ఒక పనిని పెడుతుంది, బారాకు చేతిలో దేవుని యొక్క కర్తవ్యాన్ని పెడుతుంది. ఇప్పుడు చెప్పండి, అంతమందిలో బారాకునే ఎందుకు పంపిస్తుంది దెబోరా? ఎందుకు పంపిస్తుంది? ఆలోచించండి. ఎందుకు పంపిస్తుంది? అంతమంది ప్రజల్లో బారాకునే ఎందుకు పంపిస్తుంది? మీ చేత చెప్పిస్తా ఆన్సరు. ఇప్పుడు మనం ఒక దగ్గరకు ప్రార్థనకు పోవాలంటే ఆటోలో పోతాం. ఇప్పుడు ఆటో దోలాలా? ఆటో దోలాలంటే ఇసగయా వేసుకెళ్ళిపో ఆటో అంటే వేసుకుపోతావా? అసలు చెప్తానా? నీకు చెప్తానా? చెప్పను. దావిదయా నీకు చెప్తాను ఆటో వేసుకుపోమనా? చెప్తానా? ఏమోనంట. ఆటో వేసుకుపోమని నీకు చెప్తానా? చెప్పను. పోనీ అన్న అదో కోట నుంచి వచ్చున్నాడు అన్న అని నీకు చెప్తాను ఆటో వేసుకుపోమనా? చెప్పనా? నిజంగానే చెప్పను కదా. మా పోనీ నీకు చెప్తాను రా. ఎందుకు చెప్పను? అబ్బా భలే చెప్పారు. ఎందుకు చెప్పను? ఇప్పుడు ఆ పని ఊరికి చెప్పాలి నేను. దాన్ని చేసేవాళ్ళు అంటే సామర్థ్యము కలిగినటువంటి వాళ్ళకే చెప్పాలా. ఇప్పుడు మా జానికి చెప్తే ఆయన పని చేయగలడు, ఆనందకి చెప్తే చేయగలడు, మా భయ్యకి చెప్తే చేయగలడు. అంటే ఆటో తోలేటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉందో వాళ్ళకే చెప్తా నేను ఆ పని, వాళ్ళ చేతిలోనే పెడతా ఆ పని. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, దెబోరా ఎవరి చేతిలో పెడుతుంది ఆ పనిని? బారాకు చేతిలో పడుతుంది. ఇప్పుడు చెప్పండి, బారాకు ఎలాంటి వాడై ఉంటాడు? సామర్థ్యము కలిగిన వాడు. ఎట్ట దెబోరాకి మంచి నమ్మకం. బారాకైతే ఇశ్రాయేలు ప్రజల్ని కనానీయుల చేతుల నుంచి ఖచ్చితంగా బయటికి విడిపించేస్తాడు. సత్తా కలిగిన వాడు, సామర్థ్యము కలిగిన వాడు. ఆమేన్.
బారాకు గురించి నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? బారాకు సామర్థ్యము కలిగిన వాడు. చెప్పండి చెప్పండి, ఏంటది? మంచిగా చెప్పండి, ఎలాంటోడు? సామర్థ్యం అంటే బలం కలిగిన వాడా? పని చేయగల సత్తా కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నానా మనం ఎట్టుండాలంటే నాకేది శాతరాదు అనే విధంగా ఉండకూడదు, నా వల్ల కాదు అనే విధంగా ఉండకూడదు, నేను చెయ్యలేను అనే విధంగా ఉండకూడదు. మనం ఎట్టుండాలంటే ఏదైనా సరే చేయగలను, చేస్తాననే విధంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయంలో మాత్రం నేను నవీన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే కొన్నిసార్లు కొన్ని కష్టమైన పనులు, క్లిష్టమైన పనులు ఆయనకే చెప్తాను, నేను నవీన్కే చెప్తే అన్న నేను చేయలేను అని ఇంతవరకు అనలా. నేను చెప్పిన ఏ పని కూడా నేను చేయలేను అని అనలా. ఆ కొయ్యలు కాడ ఎక్కి ఆ కట్టు కట్టాలంటే కొయ్యల మీద కూడా ఎక్కేస్తాడు. ఏమో నిజమా కదా? మన మీటింగ్లు ఎక్కలా, మనం ఎవరైనా ఎక్కుందివా? నీకు చెప్పుకుంటా ఎక్కుంటావా? గడ్డపారి పని అప్పగిస్తా కొన్నిసార్లు, పార పని అప్పగిస్తా కొన్నిసార్లు, కత్తి ఎత్తుకుని అడ మీద నరుకుమని చెప్తా. ఆ చెట్టు నిజరు అవలేలుగా ఎక్కిపోతుంటాడు, వెనక ముందు చూసేది ఏమిలా. అందుకే కొన్నిసార్లు అపోలో మేము మాట్లాడుకునేటప్పుడు మొరటోడు ఎవరు ఆయన కోపం వస్తుందేమో, ఏది చెప్పినా సరే చేసేస్తాడు. అట్టుండాలా. కానీ కొంతమంది ఉంటారు, నా వల్ల కాదిదే, నేను చేయలేనిదే, నా వల్ల కాదు ఇదే, నేను చేయలేను అనుకుంటే ఇప్పటికీ రాదు. ఇంకంతే. మీరు సైకిల్ నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి? సైకిల్ నేర్చుకునే వాళ్ళు, సైకిల్ తొక్కేవాళ్ళు 2, 3, 4, 5, 6, 7, 8 ఓయమ్మో చాలా చేయలు వేసాయి. సైకిల్ తొక్కుతారు కదా మీరా? రైట్. సైకిల్ ఎక్కినప్పుడే తొక్కేశారా? పడలేదా? ఫోక్స్లో కాలు పెట్టలేదా? ఒరే చెప్తే కదా, పెట్టలేదా? పడినప్పుడు మీరేమో అనుకో ఉండాలంటే, అబ్బా ఈ సైకిల్ దొక్కేటప్పుడు నేను పడిపోతున్నాను, నాకు వద్దురా ఈ సైకిల్ అనుకుంటే వచ్చున్నా. ఇప్పుడు ఏం చేసావు? పడిపోయినా సరే, రక్తం కక్కుతున్నా సరే, దెబ్బలు తగిలినా సరే, మళ్ళీ అట్లా ట్రై చేసాం కాబట్టి నిజమా స్వామి? ఏమొచ్చేసింది? సైకిల్ వచ్చేసింది, తొక్కేది వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది కూడా అంతే, ఆడపిల్లకాయలు కూర చేసి పెట్టండమ్మానంటే, అబ్బా అదిగా నా వల్ల కాదు, నువ్వు చేయమో ఎవా అమ్మా అవ్వ కాదు ఎమ్మా ఆదిసేసి పెట్టేసినారు. ఎవ్వా ఎప్పుడు ఎవ్వ అనుకుంటావు. నువ్వు చేసేది ఎప్పుడు? ట్రై చేయాలా? ఒకసారి ఉప్పు వేసేస్తావు, రెండోసారి తెలుసుకుంటావు. ఒకసారి కారం తగిలిపోద్ది, రెండోసారి తెలుసుకుంటావు. అంతే కదా? దేవునికి స్తోత్రం గట్టిగా. క్రైస్తవుడు ఎట్టుండాలంటే ఏ పనిలో అయినా బారాకులాగా సామర్థ్యము కలిగి ఉండాలి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నా వల్ల అయ్యే పని కాదు, ఏరే ఒకరు రావాలా అని ఆలోచించకూడదు. నేనే గనక వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే సేవ జరుగుతుందంటారా? చాలా కష్టమైపోద్ది. కొన్నిసార్లు డ్రమ్ము కొట్టేవాళ్ళు రారు, అప్పుడు నేనేం చేయాలా? నేనే డ్రమ్ము కొట్టుకోవాలా. కొన్నిసార్లు బండ్లు దోలేవాళ్ళు రారు, అప్పుడు నేనేం చేయాలా? నేనే దోలుకోవాలా. కొన్నిసార్లు మైకి బిగించేవాళ్ళు రారు, అప్పుడు నేనేం చేయాలా? అన్నిట్లో సామర్థ్యం ఉండాలా. ఒకసారి ఒక దగ్గర మీటింగ్ పెట్టాం. ఊర్లో ఇప్పుడు కదా పిల్లకాయలు ఎదుర్కొని నాకు కొంచెం భారం తగ్గింది. ఆ సువార్తలో షార్ట్ ఒకటి వేసుకొని, టీ షర్ట్ ఒకటి వేసుకొని, బాక్సులు, మైకలు, లైట్లు బిగించుకుంటా ఉన్నా. ఒక అక్క వచ్చింది అక్కడికి. నైనా రాత్రికి ఇక్కడ ప్రార్థన అనింది. అవును పెదమ్మా, ఇక్కడ సువార్త చేస్తున్నాం పెదమ్మా అని అనింది. ఎక్కడి నుంచి వస్తాడు పాస్టరో, ఏ ఊరు పాస్టరో అని అనింది నన్నే. ఇప్పుడు ఏం చెప్పాలా? నేనేనమ్మా అంటే నమ్మతారా? నువ్వు పాస్టర్ అయితే ఎందుకు చేసుకుంటావు అనరా?
అందుకని రాత్రికి వస్తాడులే పెదమ్మా, నువ్వు రాత్రికి చూడు అని అన్నా. సరేనైనా వస్తానైనా అని చెప్పేసి ఆమె వెళ్ళింది. రాత్రికి వేషం మార్చా, గుడ్లు మార్చి వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుని పోయి సువార్త చెప్తే నా సే చూస్తున్నావి, వీడిని నేను ఎక్కడో చూసినట్టుంది, నా సే చూస్తూ ఉంది. మొత్తానికి వాక్యం అయిపోయింది. ప్రార్థన చేసుకునేదాన్ని కొంతమంది వచ్చారు. ఆమెగడు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండి ఇంక మింగలేక కక్కలేక ఆడవాళ్ళు చిన్నటోళ్ళు కాదు కదా, రహస్యం ఏది కడుపులో దాచుకోరు, కక్కి పారేయడమే, అడిగి పారేయడమే. అట్టా అడిగేసింది. నాయనా నువ్వే కదా అని దీర్ఘం తీస్తుంది. నాకు లైట్ వెలిగి బాక్సులు బిగించిన నేనే. అప్పుడే చెప్పుండొచ్చు కదా నువ్వు పాస్టర్వే అని. అప్పుడు చెప్తే నువ్వు నమ్మతా? ఎందుకు చెప్తున్నానంటే, ఏ పనైనా చేయగలిగిన సత్తా కలిగిన వాడు బారాకు, ఏ పనైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు క్రైస్తవుడు ఇలాగే ఉండాలా, ఏ పని చేతిలో పెట్టినా. అందుకే కొన్నిసార్లు డ్రమ్ కూడా దానికి పిల్లలు వస్తుంటారు. వచ్చినప్పుడు ఏయ్ నీ చేతిలో రాదు, నీకు చేత రాదులే అని అన్నం. ఒకసారి మా కీర్తమ్మ కూడా సైడ్ డ్రమ్ తీసుకుంటా ఉంటుంది. వాళ్ళ అన్నంలా కసరుతుంటాడు, కసరుతుంటాడు. అప్పుడు నేను అంటాను, కసరబాక ఈ కొట్టనే ఎట్ట కొడుతుంది అట్ట కొట్టని, కలిసిందా కలవని, కలవకపోయినా రెండోసారి అయినా సరే దాన్ని కలుపుకోవచ్చు. అంటే సామర్థ్యము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని నేను చెప్తున్నా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ పనిలో మనం వదిలిపెట్టినా సరే ఆ పనిని చేయగలిగిన సామర్థ్యం, సత్తా ఉండాలా. నేనా ఆ పని అయితేనే చేస్తా, ఈ పని చెయ్యను అని ఉండకూడదు. ఆ పని అయినే చేయగలను, ఈ పని నా చేతరాదు అని అనకూడదు. అలా ఉండకూడదు అసలు. ఏ పనైనా సరే చేయగలిగిన సత్తా కలిగిన వాడు బారాకు. ఓ క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉండాలంటే నాకు చేతరాదు, నేను ఇలాగే ఉంటాను అని అనుకోకూడదు. నువ్వు ఎట్టుండాలంటే సామర్థ్యము కలిగిన వ్యక్తివిగా ఉండాలా. దెబోరా అంతమంది వ్యక్తులలో బారాకునే ఎందుకు క్యాచ్ చేసింది, బారాకునే ఎందుకు పంపిస్తుంది? నువ్వు 10,000 మందిని తీసుకుని పోయి యుద్ధంలో నుంచి, ఆ కనానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకురాని ఎందుకు చెప్తుందంటే, బారాకు పని చేయగలిగిన లేదా సామర్థ్యము కలిగిన లేదా సత్తా కలిగిన వ్యక్తిగా దెబోరా చూసింది. స్తోత్రం చెప్పండి. మనం కూడా ఏం చేయాలా? ఎక్కడ వదిలిపెట్టినా నాకు చేత రాదు, నా వల్ల కాదు అనేది ఉండకూడదు. ఏం సుందర్ గుర్తొస్తుందా? మోషే నిన్న ఆదివారం అద్భుతంగా సాక్ష్యం చెప్పాడు. కానీ ఆ సాక్ష్యంలో నాకు ఒక మాట నచ్చలా. ఆ మాట ఏంటంటే, సుందర్ అంట మాటికి మన వల్ల కాదులే బాబా, మనం పాదం బా అంటున్నాడంట. ఆడ సూళ్ళూరుపేటగా తిరుపతికి పోయినా అదే మాట అన్నాడంట. వైజాగ్ పోయి ఆడ దిగినా సరే ఎడగడం మనకు రాదులే బాబా పాద అనకూడదు. బారాకు ఎలాంటి వాడంటే సామర్థ్యం కలిగిన వాడు, ఏ పనైనా చేయగలిగినా సత్తా కలిగిన వాడు. అట్టుండాల క్రైస్తవుడు అంటే. ఒకవేళ నిన్ను వదిలేసి వచ్చారనుకో, వాళ్ళు ఉండరు కదా, ఉండరు మీ అమ్మ మీ బాబు నీ కాడ, ఛాన్సేలా. నువ్వు ఎట్టుండాలంటే అమ్మో నన్ను వదిలేసి ఇచ్చేలేరే ఏం చేయాలి ఇక్కడ అనకూడదు. క్రైస్తవుడు ఎట్టుండాలంటే సామర్థ్యము కలిగిన వాడు. వాడు ఎక్కడున్నా సరే సాధించగలిగిన వాడుగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. మనము అసమర్థులము కాదు, మనము సామర్థ్యము కలిగిన వాళ్ళమి. అవునని వాళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే మనము చేత రాని వాళ్ళమి, చేత కాని వాళ్ళమి కాదు. ఏది చేత రాదు? ఒకసారి చేత రాదేమో, 2 సార్లు చేత రాదేమో, 3 సార్లు చేత రాదేమో, 10 సార్లు చేత రాదేమో, 11వ అయినా. మీకు ఒక మాట చెప్పనా, నేను 2వ పాయింట్లోకి వెళ్ళకముందు. లైట్ని కనుక్కున్నాడు ఒక ఆయన పేరు చెప్పగలరా? లైట్ని చెప్పండి మా. అందరూ చదివిన వాళ్ళే, మన వాళ్ళు ఇస్సుని ఆగిపోతున్నారు. దోశలు ఏమైనా తిరగేస్తున్నారే అట్ట? క్లారిటీగా చెప్పండి, పెద్దగా చెప్పండి. బల్బుని కనుక్కున్నవాడు ఎవరు? థామస్ అల్వా ఎడ్సన్ ఏదో అని అంటారు కదా. థామస్ అల్వా ఎడ్సన్ బల్బుని కనుక్కున్నాడు. అంటే ఇప్పుడు వెలిగే ఈ ఎల్ఈడి కాదులే, ఎర్ర బల్బు ఉంది కదా, ఫీజు ఉండే బల్బు. ఫస్ట్ కనుక్కునింది ఆయన. దాన్ని ఆయన గురించి ఒక మాట విన్నా నేను. ఏంటి ఆ మాట అంటే, బల్బును కనుక్కునే ప్రయత్నంలో 99 సార్లు ఓడిపోయాడంట. దాన్ని కనుక్కోవడం,
కరెంట్లో పెట్టడం, అది పోవడం, దాన్ని కనుక్కోవడం, ఇంకొక ప్రాబ్లం రావడం, దాన్ని ఇట్లా 99 సార్లు విసిగిపోయాడంట ఆయన. ఇప్పుడు నువ్వు చేసే ఒక పనిలో 99 సార్లు ఫెయిల్ అయిపోయావు అనుకో, నువ్వు ఏమనిపిస్తుంది మనసా? ఎన్నిసార్లు రా, ఎంత డబ్బులు రా, ఎంత టైం రా అని వదిలేస్తామా? వదిలేస్తాం. కానీ ఆయన వదలలేదంట. 99 సార్లు ఫెయిల్ అయిపోయినాను, 100సారి కూడా ట్రై చేస్తా, 101సారి కూడా ట్రై చేస్తానని 100సారి కూడా ట్రై చేశాడంట. అప్పుడు నిలబడిందంట ఫీజు కరెంటు మీద. దేవునికి స్తోత్రం. సక్సెస్ సాధించలేదా? సాధించలేదా? మరి నాకు రాదే ఇదే అని అంటే, నా వల్ల కాదే ఇది అని ఉంటే ఖచ్చితంగా వల్ల ఉండదు. నా వల్ల కాదనుకుంటే నీ వల్ల అవ్వదంతే. నాకు శాతరాదంటే నాకు ఇంక శాతరాదు నీకంతే. అందుకనే బారాకులాగా ఎట్లుండాలంటే క్రైస్తవుడు సామర్థ్యము కలిగిన వ్యక్తిగా, సత్తా కలిగిన వ్యక్తిగా ఉండాలా. ఈ రోజున నేను ఒక మాట చెప్తున్నా, మనసారా మీరు ఆమెనని చెప్పగలిగితే. ఏంటి ఆ మాట అంటే, ఈ రోజున దేవుని మందిరంలోకి వచ్చిన మనం అందరం కావచ్చు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కావచ్చు, అందరినీ దేవుడు సామర్థ్యము కలిగిన మనుషులుగా చేయునుగాక. ఎస్, మనము అసమర్థులము కాదు, మనము సామర్థ్యము కలిగిన వాళ్ళమే. బారాకు జీవితంలో నుంచి ఒక పాఠం చెప్పేశా. బారాకు ఎలాంటి వాడు? సామర్థ్యము కలిగిన వాడు. అందుకనే దెబోరా ప్రవక్త ఈయన్ని పిలుచుకునింది. రెండో పాఠం చూద్దాం. 8వ వచనం చదువుదామా? 8వ వచనం. బారాకు దెబోరా చెప్తుంది, నాయనా నువ్వు పోయా 10,000 మందిని తీసుకుపోయి ప్రజల్ని తీసుకొని రా అని చెప్తే బారాకు ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతున్నానా? బారాకు నీవు నాతో కూడా వచ్చినాడు. అంటే దెబోరాకు చెప్తున్నాడు, అమ్మా తల్లి, నేను యుద్ధానికి పోవాలంటే, ప్రజల్ని నేను తీసుకొని రావాలంటే నాకు ఒక చిన్న మాట. ఏందా మాట అంటే, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. నువ్వు వస్తేనే పోతానమ్మా దెబోరా, నువ్వు వస్తే నేను పోతా, నువ్వు రాకపోతే ఉండరా? ఉన్నవాళ్ళ స్తోత్రం చెప్పండి. నువ్వు వస్తే నేను పోతా, నువ్వు రాకపోతే నేను పోను. వినాలా? ఎవరిని రమ్మంటున్నాడు? జవాబు చెప్పండి. ఎవరిని రమ్మంటున్నాడు? దెబోరాని. కరెక్ట్. కొంచెం మార్చి చెప్పండి. ఎవరిని రమ్మంటున్నాడు? ఒరే మళ్ళీ దెబోరా అంటారు మార్చి చెప్పమంటే. దెబోరానే, ఆయన రమ్మని దెబోరానే. మార్చి చెప్పమంటున్నా. చెప్పండి, ఎవరిని రమ్మంటున్నాడు? మార్చా అంటే నేను మార్చమన్నాను కాబట్టి మార్చి అని చెప్తాను ఏదట. దెబోరానేమా, కరెక్టే. ఎవరిని రమ్మంటున్నాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. సాంసన్ చెప్పాడు. చెప్పు సాంసన్, ఎవరిని రమ్మంటున్నాడు? ప్రవక్తని రమ్మంటున్నాడు. ప్రవక్త అంటే ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి, దేవుడు నియమించుకున్న ఒక వ్యక్తి. ఆమె స్త్రీయేలే, కానీ ఆమెను ఎవరు నిర్మించుకునింది అక్కడ న్యాయాధిపతిగా? దేవుడే కదా నిలబెట్టింది, దేవుడు పక్షాన కదా ఉండింది. ఇప్పుడు ఎవరిని రమ్మంటున్నాడు అనంటే, దేవుని పక్షాన నిలబడి ఉన్న దెబోరాని రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడంటే, నువ్వు వస్తే నీతో పాటు నా దేవుడు కూడా వస్తాడు, నువ్వు వస్తే నీతో పాటు దేవుని సహాయం కూడా నాకు దొరుకుతుంది అని ఆలోచించి, ఎంత లోతు మర్మమో చూడండి. నువ్వు వస్తే నేను పోతా అంటే, నువ్వు వస్తే నీతో పాటు దేవుడు వస్తాడు, దేవుడు నాకు యుద్ధంలో సహాయం చేస్తాడు. అంటే ఎవరు సహాయం కోరుకుంటున్నాడు? అయ్యగారు దేవుని సహాయం కోరుకుంటున్నాడు. బిడ్డ, మీకు అర్థమవుతుందా? మనం ఎవరు సహాయం కోరుకోవాలా? మనసారా చెప్పండి, ఎవరు సహాయం కోరుకోవాలా? మీ పాస్టర్ సహాయం కోరుకుంటారేమో, ఒక్కోసారి వాడు ఆడుంటాడో వాడికే తెలియదు. లేదా పాస్టమ్మ సహాయం కోరుకుంటారేమో, సంఘ పెద్ద సహాయం కోరుకుంటారేమో, మీ అన్న సాయం కోరుకుంటారేమో, నీ చెల్లి సాయం కోరుకుంటారేమో. ఎవరు కొన్నిసార్లు మనకు సాయమో చెయ్యరు. ఎందుకంటే మనం ఎక్కడుంటామో మనకే తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనకే తెలియదు. నిజమేనా?
నిజమేనా కదా? ఏదైనా ఆపద వచ్చిందని ఒక అధికారి కాడికి ఒక రెడ్డి కాడికి పరిగెత్తండి, నువ్వు పోయినప్పుడు ఉంటాడా? ఒకవేళ ఉండొచ్చు, సాధ్యమైనంత వరకు ఉండరు. అరే ఎట్ట ఇప్పుడు సహాయం అనుకుంటాం. అందుకనే మనం ఎవరి సహాయం కోరుకోవాలంట? దేవుని సహాయం కోరుకోవాలా. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? అయ్యా నేను కొండల తట్టు చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందా? రాదు. ఎవరి కాడి నుంచి సహాయం రావాలంటే ప్రభువు యెహోవా నీ వలననే నాకు సహాయము కలుగును. ఎస్, ఒక మనిషికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యముగా చేయగలిగినటువంటి దేవుని ద్వారానే మనకు సహాయము. స్తోత్రం చెప్పండి. అవును, మనుషులు కాదు. ఎవరి సహాయాన్ని కోరుకోవాలా? మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలా. బారాకు చూడండి ఏమంటున్నాడో, దెబోరా తల్లి, అమ్మా నువ్వు మాకు న్యాయాధిపతివమ్మా, నువ్వు పమ్మంటున్నావు, నేను పోతా. దేవుడు నీకు చెప్తేనే కదా నన్ను పమ్మంటున్నావు, నేను ఖచ్చితంగా పోతా. కానీ నేను పోవాలంటే అమ్మా నువ్వు నాతో పాటు రావాలమ్మా, ఒక మంచి పాట ఒకటి ఉన్నది, పాడతారా? నీవు నాతో వస్తే భయము నాకుండదు, నీవు ఆజ్ఞాపిస్తే. గుర్తు రావడాలి వచ్చిన స్టీవెన్సన్ పాట పాడతాడు, అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా, నువ్వు నాతో రావాలయ్యా. కొట్టిస్తారా దాన్ని యేసు నువ్వు కావాలయ్యా, ఒకసారి కొట్టిస్తారా ఆ సాంగు? భలే పాట. ఈ సందర్భానికి ఆ పాటకి లింక్ ఉంటుంది. యేసు నువ్వు కావాలయ్యా వచ్చిందా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. పరంబక యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి, నన్ను ఆదుకొనే నీ పెన్నిది, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. పాడండి, నీవే కావాలయ్యా నాతో. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. ఒక్క వచ్చును, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే. హల్లెలూయా. ఆ మాట పాడండి, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. రెడీ, స్టార్ట్. నీవే కావాలయ్యా, నాతో. పాడండి, నీవే నాతో. ఎందుకు రావాలా? నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. అయ్యా నువ్వు నాతో వస్తే అసలు భలే ఉంటాయి, 3 చరణాలు అద్భుతంగా ఉంటాయి. నువ్వు రావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు రావాలయ్యా. సేమ్ ఇట్టే అంటున్నాడు చూడండి మన బారాకు కూడా. తల్లి దెబోరా
నేను పోతానమ్మా, నేను పోవాలంటే నువ్వు నాతో వస్తేనే నేను పోతా, లేకపోతే నేను బాను. ఎందుకు పోనంటున్నాడంటే దేవుని సహాయం నీ దగ్గర నుంచి నాకు వస్తుంది. నువ్వు వస్తే దేవుడు వచ్చినట్టే, నువ్వు వస్తే దేవుడు వచ్చినట్టే. అంటే ఒక ప్రవక్త వచ్చినప్పుడు, దెబోరా వచ్చినప్పుడు దేవుడు వచ్చినట్టే. మీలో ఎంతమంది దీన్ని నమ్ముతారు? నిజం చెప్పండి మనసారా. ఒక సేవకుడు నీ ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టేనని ఎంతమంది నమ్ముతారు? చేయి చూపించండి. నిజమేనా? సేవకుడు నీ ఇంటికి వస్తే ఊరి కాసేపు పట్టుకోనండి, మీ అప్పుడే ఎత్తలేకపోతున్నారు. మనస్ఫూర్తిగా చెప్తున్నారా? నేను అంటాను, సేవకుడు నీ ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టేనంటే ఆ సేవకుడి మీద నీకు కోపం ఉండకూడదు, ఆ సేవకుడి మీద నీకు రోషం ఉండకూడదు, ఆ సేవకుడి మీద నీకు కుళ్ళు ఉండకూడదు, కుట్ర ఉండకూడదు. ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. సేవకుడు అంటేనే పట్టుకోదు చాలామందికి కదా, సేవకుడు అంటేనే ఇష్టం ఉండదు కదా చాలామందికి. ఈరోజు నేను ఒక సాక్షి విన్నా, నాకు గుండె పగిలిపోయింది. ఈరోజు ఒక సాక్షి విన్నా నేను. ఒక తల్లి ఒక సంఘానికి వెళ్తుందంట. వాళ్ళ పేర్లు చెప్పండిలే, పేర్లు మనకొద్దు. ఒక సంఘానికి వెళ్తుంది. ఆయన మంచి స్పీకర్, చాలా మంచి స్పీకర్. పోతా ఉండేటప్పుడు ఏమో బెడిసింది ఏమో తెలియదు కానీ ఆ తల్లికి ఆ పాస్టర్ గారి మధ్యలో ఏదో గొడవ వచ్చింది. చిన్న కోపతాపాలు రాకుండా ఉండవు కదా. వచ్చిన వెంటనే ఈమెం చేసిందంటే ఏరియా దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహవాసంలో చేరి ఆయన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టించింది. ఈడ మీటింగ్ పెట్టడం వీళ్ళకి గొడవ పెట్టేసింది. వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. ఈ మాత్రం కుట్టేసిన తేలు కుదుట్లో ఉన్నట్టు గమ్ముగా ఉంది. ఒరే, ఇంత పెద్ద స్పీకర్లు, ఇంటర్నేషనల్ స్పీకర్లు వాళ్ళిద్దరూ అంత ఇబ్బంది పెట్టింది చూడండి. బారాకి ఎలాంటోడంటే, తల్లి నువ్వు వస్తే దేవుడు నాతో వచ్చినట్టే. ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి, ఎంత లోతు మర్మమో చూడండి. ఈ రోజున సేవకుడు అంటే ఎంతమందికి కోపాలంటే, ఎంతమందికి ద్వేషాలంటే, చిన్న చూపు చూసేవాళ్ళు, పొల్లు కొరికేవాళ్ళు, కన్నెర్ర చేసేవాళ్ళు. నేను ఒకటే అంటాను, దేవుడు నిలబెడితేనే ఇక్కడ ఉన్నాం, లేకుండా ఉంటే ఎప్పుడో పడిపోయి ఉండాలా. దేవుడు ఎన్నుకొని ఉంటేనే ఇక్కడ ఉన్నాం. అలాంటిది ఇంట్లో వాళ్ళకి చిన్న చూపు, బయట విశ్వాసులకు కొంతమంది చిన్న చూపు. ఎవరంటే సేవకుడంటే. కానీ ఈయన చూడండి, బారాకుని ఎంత విలువిస్తున్నాడో ప్రవక్త అయిన దెబోరాకి. అందులో స్త్రీకి, అమ్మా నువ్వు వస్తే నేను పోతానమ్మా, నువ్వు రాకపోతే నేను పోను. దేవుణ్ణి చూస్తున్నాడు. ఎవరిలో చెప్పండి? ఎవరిలో? దెబోరాలో దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని జనాంగమా, క్రైస్తవునికి ఉండాల్సినటువంటి గుణలక్షణము రెండవది ఏంటో తెలుసా? బారాకులు మనం నేర్చుకుంటున్నాము. మనము సేవకుని చూడడంలో, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని చూడడంలో మన దృష్టి ఎలాగుండాలంటే, అయ్యా నువ్వు వస్తే చెప్పండి మా ఇంటికి ఎవరు వచ్చినట్టు కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది నోట్లో విన్నా ఈ మాట నేను నిజంగానే. ఉదాహరణకి ఇస్సాకయ్య చాలాసార్లు అన్నాడు, అయ్యా నువ్వు వస్తే. ఆయన చాలా పెద్ద ఆయన, కానీ ఇప్పుడు కూడా సారా అనే పిలుస్తాడు కదా కొన్నిసార్లు. చాలామంది కానీ కొంతమంది మాత్రం విషపు చూపు చూస్తారు, కొంతమంది మాత్రం కుళ్ళుకుంటారు. నేను ఒకటే అంటాను, సేవకుని మీద విషపు చూపు చూస్తే దేవుణ్ణి చూసినట్టే. వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటాడు. వాళ్ళు ఎవరైనా సరే. మనం బారాకులో మనం నేర్చుకుంటున్నాం, దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. దెబోరాలో దేవుణ్ణి చూసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? బారాకులో నేర్చుకోవాల్సిన గుణలక్షణాలు ఎన్ని చెప్పాను? 2 చెప్పేశా. టకటకా చెప్పండి. నెంబర్ 1, సామర్థ్యము కలిగిన వాడు బారాకు. నాకు చేత రాదు, నా వల్ల కాదు అన్నవాడు. నాకు చేత రాదు, నా వల్ల కాదంటే ఇంక జీవితంలో అంతే. ఎట్టా ఒకసారి నేను కప్పల గురించి ఒక కథని చదివా. కప్పల గురించి. ఒక బావిలో కప్పలు ఉన్నాయంట. ఆ బావిలోకి, ఆ కప్పల్లోకి ఇంకొక కొత్త కప్ప వచ్చి పడిందంట పైనుంచి. ఇదంట ప్రయత్నం చేస్తూ ఉందంట. ఈ బావిలో కప్పలంట, ఓయ్ నోరు మూసుకొని దిగు నువ్వు కిందకే. మేము ఇంతకుముందు ఎక్కి కాలు నొప్పులు వచ్చా కింద పడిపోయి సతికిలు పడిపోయి ఉన్నాం. మేము ఒకటి ఫిక్స్ అయిపోయినాం. ఏమని?
ఇక ఎక్కలేమని ఈ బావిలోనే మా సావని, అందుకని మేము ఈ బావిలోనే ఉండిపోయిన, నోరు మూసుకొని ఉండు అనేసరికి దీనికి కూడా నీరసం వచ్చేసి, దేనికా ఈ కప్ప కూడా నీరసం వచ్చేసి బావిలోనే ఉండిపోయిందంట. మళ్ళీ మరొక రోజుకి ఇంకొక కప్ప వచ్చి పడిందంట. అంటే ఈ బావిలో ఉన్న కప్పలని అట్ట పడ్డాటివే, ఎక్కే ప్రయత్నం చేయడం లేదంట. ఇది మాత్రం మళ్ళీ ఎక్కుతా ఉందంట కొత్త కప్ప. ఈ కింద నుంచి చెప్తా ఉన్నాయి, అది వినిపించుకోవడంలే. కింద నుంచి అరస్తా ఉన్నాయి, అది వినిపించుకోవడంలే. చిన్నగా ఎక్కి 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 బావిలో నుంచి బయటకు వచ్చేసిందంట. ఈ నూతిలో ఉండే కప్పలన్నిటికీ అర్థం కాలేమే, మనం అరస్తున్నా సరే అది ఎందుకు వెనక్కి తిరుగు చూడలేదు, మనం కేకలేస్తున్నా ఎందుకు వెనక్కి తిరగ చూడలేదంటే ఒక కప్ప అనిందంట, దానికి చెవులు ఉన్నాయి కానీ అది చెవిటి కప్ప అనిందంట. దానికి వినబడలేదు కాబట్టే మన మాటలు అదేం చేసింది, ఎక్కెళ్ళేసింది. వినబడిగాని ఉంటే ఈ మన కప్పల్లాగే మనందరిలాగే బావిలోనే చచ్చిపోయి ఉండాలా. కొంతమంది అంతే, వెనక లాగే వాళ్ళు తొక్కే వాళ్ళు చూస్తారు, కుదరదు. సామర్థ్యము కలిగిన బారాకు వలె ఉండాలా. స్తోత్రం చెప్పు. రెండవదే దేవుని సహాయాన్ని కోరుకున్న బారాకు. దెబోరాలో ఒక ప్రవక్తలో ఎవరిని చూసుకుంటున్నాడు, దేవుణ్ణి చూసుకుంటున్నాడు. ఎంత మంచి క్యారెక్టర్ చూడండి, ఎంత మంచి మనసు చూడండి. దేవునికి స్తోత్రం. లాస్ట్ అండ్ ఫైనల్, ఇది ఇంకా భలే ప్రాముఖ్యమైనది, ఇంకా చాలా విలువైనది. ఇది కింద వచనం చూద్దాం, 9వ వచనం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాసిన మాట నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు చెప్పండి. అప్పుడు ఆమె, చెప్పండి రా అందరూ చెప్పండి. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. ఆగదాం. మీకేం అర్థమైంది చెప్పండి, మీకేం అర్థమైంది? నేనేమో నీతో వస్తా, నువ్వు రమ్మంటున్నావు కాబట్టి, పై వచ్చినవి అదే కదా, నువ్వు రమ్మంటున్నావు కాబట్టి నేనేమో వస్తా. నేను వస్తే, బాగా వినాలి ఈ మాట, ఇక్కడ బాగా వినాలా. నేను వస్తే నువ్వు పోయే ప్రయాణంలో నీకు ఘనత కలగదు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు యుద్ధానికి పోతున్నావు, బాగానే ఉంది, యుద్ధంలో నువ్వు గెలవాలని నేను రమ్మంటున్నావు, నాకు అర్థమవుతుంది, వస్తా, కానీ నీకు ఘనత రాదు అక్కడ యుద్ధంలో గెలిచినా కానీ. అంటే పలానోడు గెలిపించాడ్రా, ఎవరు బారాకు గెలిపించాడ్రా అనేటువంటి ఘనత నీకు రాదు అని చెప్పేసింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కష్టపడి యుద్ధం చేసి గెలిచి వస్తే ఆ ఘనత ఎవరికి రావాలా కదా? ఇప్పుడు ఆ ఉంది శాంతమ్మ, ఓంగొట్టిందంట, మంచిగా సాంబార్ పెట్టింది, పెట్టవనువా, మంచిగా సాంబార్ పెట్టింది. తినేటప్పుడు ఈ సాంబార్ ఎవరు పెట్టారో తెలుసా? రాణం పెట్టింది గంగనపాలెం అని నేను చెప్తా. ఇప్పుడు ఘనత అంతా ఎవరికి పోయింది? రాణెమ్మకు పోయింది. నువ్వు ఒప్పుకుంటావా? రచ్చజీవా, గొడవ జీవా, శాంతమ్మ కాస్త కాంతమ్మ అయిపోవా? ఏం చెప్పడం లేదా? ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకోరు? కష్టపడి పొయ్యి కాడుండింది నేను కదా, మంటేసింది నేను, కలుపు చేసింది నేను, సాంబార్ చేసింది నేను. ఆ ఘనత ఎవరికి రావాలా? నాకు రావాలా? మరి ఘనత ఎత్తుకుపోయి రాణెమ్మకి ఇస్తావే నువ్వు? ఏం మనిషివయ్యా నువ్వు? ఇంక అసలు మనం ఉండలేమాడా. ఎవరైనా ఒప్పుకోరు. అంటే యుద్ధంలో గెలిచినప్పుడు ఆ ఘనత ఎవరికి రావాలా? బారాక్కే రావాలా. ఇప్పుడు యుద్ధానికి పోతున్నాడు, ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాడు. ఎందుకంటే తోడుపోయేది ఎవరు?
దెబోరా కదా, దేవుని సేవకురాలు కదా, ఒక ప్రవక్త కదా, పోయినప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిచి వచ్చేసిన తర్వాత నీకు ఘనత రాదు అంటే మనం అయితే ఏమంటామంటే, నాకు ఘనత రాని దానికి నేను ఎందుకు పోవాలి అసలుగా, నాకు పేరు రాని దానికి నేను ఎందుకు పోవాలి అసలుగా అక్కడికా, నాకు విలువ లేని దానికి నేను ఎందుకు పోవాలి అక్కడికా, అసలు నేను యుద్ధానికి పోను అని అనుంది మేమే మనం. కానీ బారాక్ అంటాడు, నాకు ఘనత రాకపోయినా పర్వాలేదు కానీ మన ప్రజలు గెలవడమే మన ముఖ్య ఉద్దేశం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ పాట మీకు వచ్చా? ఘనతలొద్దు ఊయమ్మో, ఉప్పు లేని కూర సప్పంగా ఉన్నట్టుండదు మా గంగనపాలెం చర్చి ఈరోజా. ఏం పాటదా? స్పీడ్గా ఎత్తుకోండి. రెడీ, స్టార్ట్. అమ్మా నేనేందో హుషారుగా ఎత్తుకోండి. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. అది కదా, నేను కూడా ఉన్నానై, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలొద్దు మెప్పులొద్దు వద్దే వద్దు, ఘనతలొద్దు ఘనము నాకు వద్దే వద్దు, నీవే చాలు నీవే నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు. నేను కూడా నన్ను వాడుకో, నేను కూడా నన్ను వాడుకో యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఆ చరణం వరకు పాడతారా? డ్రమ్ములు చప్పట్లు వద్దు, ఓన్లీ స్వరం ఎత్తి. రెడీ, స్టార్ట్. నేను కర్రెత్తుకొచ్చుకోవాలేమో, చరణం పాడమన్నా. ఘనతలొద్దు మెప్పులొద్దు, ఇంకొకసారి ఘనతలొద్దు, నీవే నా నీవే నా బ్రతుకులో నా ఏమని పాడావు? అయ్యా నాకు ఘనతలు మెప్పులొద్దు అయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. అటు ఒప్పుకుంటావా మనం? ఇప్పుడు సాంబార్ నేనే పెట్టానంటాం, నాకే రావాలి ఘనత అంటాం, నా పేరే చెప్పాలంటాం. ఈ పేర్లు కాడ ఎంత పెద్ద గొడవ అవుతుందంటే కొన్ని దగ్గరలో మీటింగుల్లో కానీ చర్చిల్లో కానీ పేర్ల దగ్గర గొడవ. నా పేరు చెప్పలేదే పాస్టరు, నా గురించి చెప్పలేదే పాస్టరు, నేను ఎంత పెట్టాను, నేను ఎంత ఇచ్చాను, నన్ను కితిమతి ఎంచలేదే పాస్టర్. ఒరే నాయన, ఏం కావాలా? ఘనతలు కావాలి, వీళ్ళకి పేర్లు కావాలా. కానీ బారాక్ అంటాడు, నాకు వద్దు బోమా, నాకొద్దు, మన ప్రజలు గెలిచొస్తే చాలు, నువ్వు నాతో వస్తే చాలు, నాకు ఘనత వద్దు, నాకు మెప్పు వద్దు. మొత్తానికి యుద్ధానికి వెళ్ళారు, గెలిచారు, వచ్చారు, ఘనత ఈయనకి రాలా. నిజంగా ఒక స్త్రీకి పోయింది ఘనత. యుద్ధం ఆడుతూ ఉంటేనంట, బాగా వినండి, యుద్ధం ఆడుతూ ఉంటేనంట ఆ యుద్ధానికి సైన్యాధికారి అయిన పేరు సీసేరా. యుద్ధానికి సైన్యాధికారి సీసేరా. ఈ సీసేరా తప్పించుకొని పారిపోయి ఒక ఇంట్లోకి పోయితే ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసిందంటే, అమ్మ మనల్ని కాపాడమ్మా అని అంటే ఇంట్లోకి తీసుకొని వచ్చి, ఎవరు నువ్వు అంటే, నా పేరు సీసేరా అని అన్నాడు. ఓహో మా శత్రువు నువ్వేనా? నామేం చేసిందంటే పెరుగుతో అన్నం పెట్టి, బాగా వినండి రాసిన మాట అక్కడ, పెరుగుతో. ఒకసారి 21 వచ్చిన చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆమె ఏం చేసిందో 21 వచ్చినాం. యాయేలు ఆమె పేరు, యాయేలు.
ఆ, గాఢ నిద్ర కలిగి ఉండగా ఆ, నేలకు దిగినట్లు ఆ, ఆ మేకును ఆ, అతని కణతలలో దిగగొట్టగా ఆ. అతడు చచ్చెను. వాడు చచ్చిపోయినాడు. మొత్తానికి చంపింది బారాక్ కాదు. అంటే యుద్ధానికి వచ్చినటువంటి సైన్యాధికారిని సీసెరాని బారాకు కాదు చంపింది. ఎవరు చంపారంటే ఆమె పేరు యాయేలు. ఈ ఇంటికి వచ్చి తలుపు కట్టాడు కదా, బో పెట్టిందంట. బో దినంగానే అలిసిపోయి వచ్చినోడు ఏం వచ్చిందంటే నిద్ర వచ్చేసింది. వాడు పడుకొని నిద్రపోతానుంటే ఒక మేకు తీసుకొని వచ్చి, ఒక సుత్తి తీసుకొని వచ్చి, ఎంత ధైర్యం చూడండి ఆ మనిషిగా. ఒక మేకు చెప్పరే మీరు, ఒక మేకు అనమ్మా. ఆడ మనిషి మగవాడిని చంపేస్తుంది ఇక్కడ కాదా. ఒక మేకు తీసుకొని వచ్చి, ఒక సుత్తి తీసుకొని వచ్చి వాడు కంతలో పెట్టి కొట్టిందంట. చచ్చిపోయాడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళకి ధైర్యం ఉందా లేదా? తిడుతున్నారులే నన్ను, తిట్టండి. ఆకాశం పొందిన దేవుడా చూసుకో ఎంతమంది తిడుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ధైర్యం ఉందా లేదా? నిజం చెప్పండి. అక్క ఉందక్క. దేనికోసం? దేనికోసం ధైర్యం? అది వాడిని చంపియాలా. ఇన్నాళ్ళు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు. ఇన్నాళ్ళు ట్రెండ్ ఏంది? మగవాళ్ళు కొట్టి చంపేస్తున్నారని. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఎవరు చంపేస్తున్నారు తెలుసా? నీళ్ళ డ్రమ్ములో, ఫ్రిడ్జ్లో, మిక్సీలో. ఈరోజు ఒక వార్త విన్నా నేను. మొగుడు కనిపించడం లేదని 40 రోజులు మొగుడు కనిపించడం లేదని పోలీస్ కేసు పెట్టింది భార్య పోయి. అయ్యా నా మొగుడు కనబడడం లేదు, అట్ట వెళ్ళిపోయిందని. వాళ్ళు 40 రోజుల నుంచి తిరిగితే అడ్రస్ ఏ దొరకలేదంట మొగుడు. మొత్తానికి ఎవరు డౌట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి పోలీసులు, అమ్మా బయట తిరిగినవి ఎక్కడా కనబడలేదు, మీ ఇంట్లో ఎతకాల, దర్జాగా వచ్చి ఎతకండాయా. వచ్చింది, పోలీసులు వచ్చారు. ఇంట్లో ఎదిగితే ఇంట్లో ఎక్కడ ఆచుకోలేదంట. ఇంకొకే ఒక రూమ్ ఉంది, అది బాత్రూమ్ తలుపు తీస్తే టైల్స్ ఒక మూల కొత్తగా వేస్తున్నారంట. ఏందమ్మా వేస్తున్నారంటే అది పగిలిపోయిందయ్యా, బాత్రూమ్ కదా, ఆ టైల్స్ కొత్తగా నేను వేయించాను అన్నానంట. సరేనమ్మా ఉండు కాసేపు, నువ్వు పక్కనని ఆ కొత్తగా వేసిన టైల్స్ని లోడితేనంట ముగ్గుడు బూడుకొని నిద్రపోతున్నాడంట. ఎన్ని రోజుల నుంచి? 40 రోజుల నుంచి నిద్రపోతున్నాడు అయ్యగారు. ఏమ్మా నీ మొగుడు నువ్వు ఇంట్లోనే పెట్టుకొని నువ్వు అదంతా ఇతికిచ్చావు మా చేతానంటే అన్నాడంట. వాడు తాగేసి వచ్చి కొడుతున్నాడు. రోజునన్నా నేను చంపేసి ఇక్కడ పండేసేసా. ఏమ్మా నువ్వు చంపి నువ్వు పండేసి నువ్వే కేసు పెట్టావు. చూడండి, ఆ మనిషి చంపేసింది, ఆ మనిషి పూడ్చిపెట్టేసింది. దాన్ని ప్లాస్టింగ్ ఏంపించే వాళ్ళని తీసుకొని వచ్చి మనిషి ఉన్నాడని కింద చెప్పకుండా ఏంపించేసి నా మొగుడు కనిపించట్లేదు. ఎంత న్యాయమూరితో కదా. కనతలో పెట్టి కొట్టిందంట. దేన్ని? మేకు పెట్టి సుత్తి పెట్టి కొడితే చెప్పండి, దెబ్బకి సీసారా చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సీసారాన్ని చంపింది బారాకా లేకపోతే యావేలా? సీసారాన్ని చంపింది మగోడా లేకపోతే ఆడ మనిషా? ఇప్పుడు దెబోరా చెప్పింది జరిగిందా? ఏం చెప్పింది మరి దెబోరా? యుద్ధానికి నువ్వు వెళ్తావు, నన్ను రమ్మంటున్నావు కాబట్టి నేను వస్తా. యుద్ధానికి నువ్వు వెళ్తావు కానీ ఘనత నీకు రాదు. ఎవరికి వస్తుంది? ఒక ఆడ మనిషికి పోతుందని చెప్పింది కదా. ఆ ఆడ మనిషి ఎవరంటే యాయేలు. నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి మాట సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తున్నా. నేను ఫస్ట్లో కూడా అదే చెప్పా. మనమందరము విశ్వాస వీరుడైన చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? బారాకు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బారాకు జీవితంలో 3 అమూల్యమైన లక్షణాలు మీకు చెప్పా. చెప్తారా? 3 ఏంటో? నెంబర్ 1 సూపర్ తెల్ల సామర్థ్యము కలిగినవాడు, లేకపోతే నాటు భాషలో చెప్దాం సత్తా కలిగినవాడు. చెప్పండి, ఏం కలిగినవాడు? చెప్తే కదా బేసు గుంతులే చెప్పాలి కదా. ఏం కలిగినవాడు? చూసి భయపడేవాడు కాదు. కొంతమంది అంటాం కదా, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు రా ఈడనే. నాకు చేత రాదంటే నాకు చేత రాదంటే ఒక మాట చెప్పనా మా, నాకు ఒక చిరకాల కోరిక నా కాలంలో తీరలా. నా పిల్లలన్నా తీరుస్తారని కష్టపడి ఓలు ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నా. ఏంటి ఆ కోరిక అంటే కీబోర్డు ప్యాడ్ 2 నా కోరిక, అది నా కలది. కీబోర్డు ఒకటి కొనుక్కున్నా, నేర్పించే ఒక దగ్గరకు పోయినా, నేర్పించాను కాడ పోయి నాన్న నాకు నేర్పించాను, కీబోర్డ్ నేర్చుకోవాలా. ఆయన నా సైజు చూసి నీ మొహం నేర్చుకునేది మహేషాపో నీకు రాదన్నాడు. నాకు తొస్సను గారి నీళ్ళు నాకు రాదంట వదిలేసిన.
ఆ తర్వాత మా పిల్లలకి నేర్పించుకోవాలన్నా ఆ పిల్లలకి నేర్పించేటప్పుడు ఇంకొక దగ్గరకి తీసుకోపోయినా వాళ్ళు అన్నాడు, ఎందుకు రాదు, సాధన చేస్తే ఏదైనా వస్తుంది అన్నాడు. చూసారా, ప్రోత్సాహపరిస్తే ఏదైనా వస్తుంది, నిరాశపడితే ఏది రాదు. నాకు శాత రాదు నేను అనుకున్నాను, ఇప్పుడు కూడా రాదు. కనీసం ఫ్యాడ్ అయినా ఏమో కొడతానేమో కానీ ఆ సరిగమ పాలే గుర్తుండవు అసలు నాకు. సామర్థ్యము కలిగిన వాడు, ఏ పనైనా చేయగలిగిన సత్తా కలిగిన వాడు. నెంబర్ 2 దేవుని సహాయాన్ని కోరుకున్నవాడు. నెంబర్ 3 ఇప్పుడే చెప్పానే, నాకు ఘనతొద్దు, మెప్పొద్దు. మనకు ఎందుకు మా ఘనతలా? మనకు ఘనతలు ఎందుకు, మనకు పేర్లు ఎందుకు? మనకు ఘనతలు ఎందుకు, మనకు పేర్లు ఎందుకు? ఘనత పేరు ఏం చేసుకుంటావు? ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ దీన్ని ఆశించకూడదు. దేన్ని? నేను అందుకని చాలాసార్లు మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది పాస్టర్లు నన్ను అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఏం మహేష్ నువ్వు పాస్టర్లు అందరూ కూర్చునే కాదు, నువ్వు కూర్చోవే, నువ్వు కూడా పాస్టర్వే కదా అని అడుగుతారు. నేను పాస్టర్నైనా విశ్వాసుల మధ్యలో ఉండడమే నాకు చాలయ్యా, పాస్టర్ అనే ఘనత నాకు వద్దయ్యా అని అంటా నేను, అంతే. నిజంగానే నాకు వద్దయ్యా. మొన్నైతే బుజ్జిబాబు అన్న చాలా ఆష్టపోయాడు. మేమేమో వస్తే పాస్టర్ల దగ్గర కూర్చోవచ్చు, నువ్వేమో మా కాడకు వస్తే జనంలో కూర్చుంటావా అని అన్నాడు. నేనుండి అన్న, అది ఏమీ లేదన్న, మాకెందుకు ఘనతలు, మాకెందుకు మెప్పులు. చూసారా బారాకు ఎంత లోతైన అనుభవం కలిగిన వాడు. ఇది కదా విశ్వాస వీరుడంటే, ఇది కదా క్రైస్తవుడు ఉండాల్సినటువంటి దారంటే. ఇప్పుడు దాకా మనం ఎట్టున్నామో తెలియదు. బారాకు గురించి ఈరోజు మీకు చెప్పమన్నాడు దేవుడు, నేను చెప్పా. బారాకులాగా మనం అందరం మారిపోదుము గాక.